సంతూ రామ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో నేను బాగున్నాను, కాకపోతే కొంతమందికి నేను బాగుంటే అస్సలు నచ్చడం లేదు. మరి ఎందుకు ప్రాబ్లం అవుతుందా ఏంటా? అయితే మన ఏఆర్ కలెక్షన్లో కామెంట్స్ ఆఫ్ చేయడం వల్ల అక్క కామెంట్స్కి రిప్లై ఇవ్వడం లేదు, కామెంట్స్కి భయపడి ఆఫ్ చేసావా అని కొన్ని, లేదు అంటే కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసావు అనేసి కొందరు అడుగుతున్నారు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి అక్క ఎందుకు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నావు, మేము ఏదైనా చెప్పాలి అంటే చెప్పలేకపోతున్నాం అక్క అనేసి చెప్తున్నారు. సో నేను వాళ్ళకు ఒకటే చెప్పాను, నా నెంబరే సోషల్ మీడియాలో ఉందిరా, మీరు ఏదైనా మంచి అయినా చెడు అయినా నాకు సజెషన్ చేయాలి అనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్లో వచ్చేసేయండి అని నేను వాళ్ళకి పర్సనల్గా నా మంచి కోరి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి నేనైతే అది క్లియర్గా చెప్పేశాను. ఇంకా కొందరు కామెంట్స్ ఆఫ్ చేసినాక ఆ ఛానల్లో కామెంట్స్ ఆఫ్ చేసిన తర్వాత డైరెక్ట్ వాట్సాప్లోకి వచ్చేసి వాళ్ళ సైకో, వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అవంతా చూపించుకుంటున్నారు. వాళ్ళని ఏం చేయాలో అది చేసేస్తున్నాం. మనకు కావాల్సిన ఆ నెంబరే కదండి, ఐడి కాదు కదా, మనకు ఆ నెంబర్ అయితే వచ్చేస్తుంది. అండ్ సంతూ రామ్ బ్లాగ్స్లో చాలా వరకు చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి. నాకు నచ్చినవి, నాకు వచ్చిన తీరుగా నా ఫేస్ ఎలా ఉందో అలా నేను నాకు ఇష్టమైన రీల్స్, అది ఒక మనిషిగా నాకు కొంచెం ఫ్రీడమ్ అనే ఉంటుంది, నా లైఫ్ ఏంటి నాదేంటి అనేది. అండ్ నాకు నచ్చినట్టుగా నా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను ఉంటున్నాను. సో దానికి మీకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు, మీకు వచ్చిన నొప్పి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంతకు మించి దిగజారి మాట్లాడడం మనకు కూడా వచ్చు. నాకు ఇంట్లో ఉన్నారు, నాకు 7th క్లాస్ చదివే కొడుకు ఉన్నాడు, నాకు తమ్ముడు ఉన్నాడు, నా హస్బెండ్ ఉన్నాడు, వీళ్ళందరినీ కూడా నేను ఇన్వాల్వ్ చేయొచ్చు. బట్ కాదు, ఎందుకు నా వరకు నేను చేసుకుంటాను అని వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగాను కాబట్టి చేసుకో. సోషల్ మీడియాలో ఇదంతా కామన్ అక్క, నువ్వు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అనేసి మీ క్వశ్చన్ రావచ్చు. అండ్ అది వాస్తవం. కానీ మీరు అన్న ప్రతి విషయానికి నేను రియాక్ట్ అవ్వకపోతే దాన్ని నేను యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. నిజంగా చెప్తున్నాను, మీరెవరో తెలీదు, మీ పేరు తెలీదు, మీ ఫేస్ తెలీదు. నా ఫేస్ అన్నా నేను నల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ నేను సోషల్ మీడియాలో ఉన్నానండి కదా. నాకు ఒక ధైర్యంతో ముందు అడుగేసి నేను చేసుకుంటున్నాను. ఇందులో రెగ్యులర్గా మీకు వ్లాగ్స్ రావు, రెగ్యులర్గా షార్ట్స్ రావు. కొత్త ఛానల్లో అంత నెగిటివ్గా మీకు ఏం కనిపిస్తుంది? ఓవర్ చేస్తున్నావు అని మాట్లాడతారు. ఓవర్ చేస్తున్నాను ఎవరు? నిజంగా ఇవి ఎందుకు రాసి పెట్టుకున్నాను, ఇవన్నీ ఎందుకు రాసి పెట్టుకున్నాను అంటే నేను అస్సలు పట్టించుకోవట్లేను అనే కదా మీది. నేను ఏ విధంగా పట్టించుకుంటున్నానో ఈ రోజు మాత్రం నిజంగా చెప్తున్నాను. ఇది మీరు ట్రోల్స్ చేసినా పర్లేదు, బెదిరిస్తున్నావా అన్నా పర్లేదు, ఏ విధమైన అనుకోండి, మీ ఇష్టం. చెప్తున్నాను కదా, నన్ను ఎన్నిసార్లు హర్ట్ చేయాలో అన్నిసార్లు హర్ట్ చేశాను. నన్ను చేశారో నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. నా హస్బెండ్ దగ్గరికి, నా ఫ్యామిలీ దగ్గరికి, నా పిల్లల దగ్గరికి వెళ్తున్నారు. సో ఇది ఇంతవరకు నేనున్నాను సోషల్ మీడియాలో, మీరు అనండి. నా ఫ్యామిలీ దగ్గరికి వస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? నేను అప్పుడు రియాక్ట్ అవుతాను కదా, ఏం చేస్తావు, నీ బొంద చేస్తావు, ఐడీస్ పట్టుకోవడం నీ వల్ల కాదు కదా, అంతే కదా మీ ధైర్యం. బట్ నీ చేతులకి దురద ఉంటే, నీ నాలుకకు దురద ఉంటే పక్కకెళ్ళి చేపించుకో. తీరేంత వరకు వచ్చి నన్ను అనడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ప్రవీణ్ గౌడ్ గారు, నువ్వు ఆడదానివా మగోనివా నాకు అర్థం కావట్లేదు. ఆ ఐడి నిజమా ఫేకా కూడా తెలియట్లేదు. నీకేం నొప్పి అవుతుంది? రోజు నా వీడియోకి వెయిట్ చేస్తావా? ఫస్ట్ కామెంట్ మీద ఉంటుంది, దాని తర్వాత సాయి శశిరా నీకేం నొప్పి వస్తుందమ్మా? నీకేదైనా చెయ్యాలి అనుకుంటే బయటికి వెళ్ళి చెయ్యి, లేకపోతే నాలాగా ఏదైనా చేసి సాధించి చూపించు. చెయ్యలేదనుకో అన్ని మూసుకొని కూర్చోడ కదా, ఏం చెయ్యలేదని కదా. ఖచ్చితంగా మీ ఐడీస్ నేను ఇప్పుడు ఈ రోజు నైట్ సైబర్కి కంప్లైంట్ చేయకపోతే చూడండి. ఇప్పుడు నాకు కొన్ని నేమ్స్ అయితే నేను రాసుకున్నాను, కొన్ని కాదు, చాలా సివియర్ గా ఉంటది. దాదాపు 10 కామెంట్స్ అండి రెగ్యులర్ గా
రెగ్యులర్గా వస్తున్నాయి. ఏం కామెంట్స్ అంటే అసలు నేను ఇంత ఓవర్గా చేస్తున్నాం, అది కామన్, మీరు అనేస్తారు, నచ్చకపోతే మీరు అనేస్తారు. బట్ నా ఫ్యామిలీని టచ్ చేసిన వాళ్ళ కామెంట్స్ మాత్రమే. ప్రతి ఒక్కటి నచ్చకపోతే నచ్చలేదా అని చెప్పండి, రైట్స్ లేవా అక్క అంటే చెప్పండి, కానీ చెప్పే తీరుగా చెప్పండి. నేను తీసుకుంటాను, అది నేను యాక్సెప్ట్ చేసుకుంటాను, నేను మార్చుకుంటాను. అన్నీ నాకు తెలుసు అని నేను అనట్లేదు, ప్రతి ఒక్కటి నాకు తెలియదు కూడా నేను నేర్చుకున్నాను సోషల్ మీడియాలో. బట్ ప్రతిదీ ఇంకా సోషల్ మీడియాలో ఉంది కదా, ఏమని ఇష్టం వచ్చినట్టు అనవచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు పెత్తనం చేయొచ్చు. అంటే ఏం రైట్స్ ఉన్నాయి మీకు? నేను నెట్ అయిపోయేంత వరకు చూస్తావు, వెళ్ళిపోతావు. దాని తర్వాత ఆ మాటలు తీసుకొని కొన్ని ఫ్యామిలీస్ కూడా ఆగమైపోతున్నాయి. ఒక్క పెట్టే మాట కామెంట్స్ గురించి. అదేనా నేర్పించింది మీకు? అదే చదువా మీకు? ఇంకా వేరే చదువు రాదా? పెట్టకండి, స్కిప్ చేయండి, బాలేదనండి, ఓకే తీసుకుంటాను. బట్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నాకు బుద్ధి లేదు, మీరు బుద్ధి నేర్పడానికి వచ్చారా? ఏం బుద్ధి నేర్పుతావమ్మా బంగారు తల్లి? వచ్చి నేర్పుదురా. నేనేం పనులు చేయట్లేనో, ఏం చూసుకోవట్లేనో, ఒక్కొక్కటి చేద్దురా. సాయి సహస్ర ఇంట్లో 918 ఖచ్చితంగా చూడండి. మీకు ఒక వారం రోజులలో మీకు తెలుస్తుంది రిజల్ట్ ఏంటో. మీ ఐడిని మేము పట్టుకోలేకపోవచ్చు, పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారు కదా. ఖచ్చితంగా నేను ఇస్తాను. ప్రవీణ్ గౌడ్ 980. ప్రవీణ్ గౌడ్ చాలా ఓవర్గా అసలు 2 ఛానల్లో కనిపిస్తావు ప్రవీణ్ గౌడ్. నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడాలి. అవసరం లేదు, అంత అవసరం కూడా లేదు. చాలా వల్గర్గా మాట్లాడుతున్నావు. ఆ మాటలు నాకు రాక కాదు, నీకు కూడా ఉంటారు. అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది, ప్రతి ఒక్కరు నీ ఇంట్లో కూడా ఉంటారు. ప్రవీణ్ గౌడ్ అనేవాళ్ళు అమ్మాయి అయినా కాదు అబ్బాయి అర్థం కావట్లేదు. ఆ రెండింటి కాక మధ్యలో ఉన్నావో నాకు కూడా ఇంకా అర్థం అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ప్రవీణ్ గౌడ్, నీకు నైట్ టైంలో అట్లా చేసుకోకపోతే మీ అమ్మ ముఖం అట్లా ఉంటుందా చెప్పు నాకు ఒకసారి ఆన్సర్ చెప్పు. నా ఐడి చూడు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, గణేష్ రావు గారు ఉంటుంది. దానివల్ల నాకు మెసేజ్ చెయ్యి, నేను చెప్తాను నీకు ఏమేమి కావాలో. నీకు అన్ని ప్రతి ఒక్క క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయి కదా నీకు, నేను ఒక చెప్తున్నా, ఒక 1 వీక్లో నీ దగ్గరికి వస్తాను. నువ్వు నాకు ఒక్క మెసేజ్ చెయ్యి. లేదు అని అనుకుంటే ఎట్లా పట్టుకోవాలో నాకు తెలుసు. కొమ్మరాజుల రజిత, ఏమవుతుందమ్మా? నీకేం నొప్పి అవుతుంది? నీకేం నొప్పి అవుతుంది? నా వీడియోస్ వల్ల ఎంత మంది చెప్పినా బుద్ధి రావట్లేదు కాదమ్మా. ఇంకొకటి ఏంటంటే ఇదే మాట నేను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేసినానుకో, ఒక్క షార్ట్ వీడియో రిలీజ్ చేసినానుకో, ఇంకొక మన కొత్త ఛానల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి చేత పెట్టిస్తానేమో. నీ అమ్మ, నీ అక్క, నీ అని వేరే కాన్స్ కూడా పెట్టిస్తాను. వాళ్ళు పోతాను అంత నేను చేయలేక కాదు, అది ఈగ కూడా కాదు. ఇంకొక ఛానల్లో 1,75,000 మంది ఉన్నారు, అవునా కాదు? వాళ్ళ దాంట్లో నేను చెప్పే మాట, అక్క చెప్పే మాట ఎవరైనా అందులో ఒక తినరాక 1,00,000 మంది అన్నాను, ప్రతి ఒక్కరు వింటారు. నేను పెట్టిపిస్తాను అనుకో, చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. చూసి పెట్టండి కామెంట్స్ చూసుకుంటా. రెడ్డి, నీకు అవుతుందా? నువ్వు నిజంగా పేరు పెట్టుకొని ఐడి చేస్తున్నావు, దానికి ఒక ఐడిలో కూడా ఇమేజ్ చూశాను. అది నిజంగా నీదైనా నీ ఇంట్లో వాళ్ళగా అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఒరిజినల్ అయితే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో సంతోష బడిగల్ ఉంటుంది, దానికి కాల్ చేసి మాట్లాడమ్మా, నీకు ఏం కష్టం అవుతుందో. యాక్చువల్గా మీకు అంత ఉంటే చెప్పండి. మీకు ఏఆర్ కలెక్షన్ పోయిందనుకో, ఏఆర్ కలెక్షన్స్ అని బాక్స్ అని కొట్టండి, దాంట్లో 99,590 ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చేయండి. చెయ్యండి. మీరేం బుద్ధి నేర్పుతారో నాకు వచ్చి, మీరేం నీతులు చెప్తారో సమాజానికి యూజ్ అయ్యేది చెయ్యండి. ఉన్నదానివి, నీ మొగనికి జాబ్ ఉంది, నీకు చీరలు ఎందుకు అమ్ముకుంటున్నావు, నీకు ఎందుకు అంత బల్పు, నీకు సరిపోతలేదా అని మాట్లాడుతున్నావు. నాకుంది, నువ్వు చూస్తున్నావా? లేకపోతే నాకు నువ్వు తెచ్చి పెడుతున్నావా? నువ్వు తెచ్చి పెడితే నేను వండుకొని తింటున్నానా? అంటే హస్బెండ్ జాబ్ ఉంటే వచ్చి బయట పని చేసుకొని బ్రతకొద్దా అని రూల్ ఉందా ఏమైనా? అది నా వర్క్ కదా, నేను చేసుకుంటానో చేసుకోనో అది నా ఇష్టం. నా పిల్లలకు వండి పెట్టుకుంటానో వండి పెట్టుకోవట్లే నా ఇష్టం. బట్ నువ్వేంటి నాకు చెప్పడానికి? ఒక్కటే చెప్తున్నాను, నా ఇంట్లో పని మనిషి పోస్ట్ ఖాళీగా ఉంది, వచ్చి చేసుకునే ఉద్దేశం ఉంటే, ఎవరికైనా ఉంటే డైరెక్ట్ నా నెంబరే ఉంటుంది, కాంటాక్ట్ అయ్యి రండి. ఇంకేమైనా చేసే ఉద్దేశం ఉంటే. జనానికి తలనొప్పి చేసే వీడియోస్ ఏం చేస్తున్నానండి, మినిమం రోజుకి దాంట్లో ఒక 2-3
ఎందుకంటే నేను ఇంకా ఈ బిజినెస్ లోకి వచ్చేసి దాంట్లో నా రెగ్యులర్ వీడియోస్ లేవు, నా రెగ్యులర్ బ్లాగ్స్ లేవు, షార్ట్స్ లేవు. అది అసలు కంప్లీట్ గా నేను షూట్ చేయలేను. ఎప్పుడో ఒకప్పుడు నేను షూట్ చేసుకొని నేను పెట్టుకుంటే జనాలకి తలనొప్పి వచ్చేసింది, బుద్ధి రాదు, కామెంట్స్ చదవదా, కామెంట్స్ ప్రతి ఒక్క కామెంట్స్ చదువుతున్నాను. బట్ మీ సంస్కారం అంతే, మీ అమ్మ బాబులు నేర్పిన చదువు ఇంతే, మీ గురువులు నేర్పిన చదువు ఇంత అని వదిలేస్తున్నాను. నేను 1,00,000 వీడియోస్ చూస్తానండి బాబోయ్, అందరూ చూస్తారు. జస్ట్ చూస్తాము, స్మైల్ ఇస్తాము, వెళ్ళిపోదాం. నచ్చుతుందా నచ్చలేదా అది వాళ్ళ ఇష్టం. నువ్వు చెప్పడం వల్ల నీకేమన్నా కలుగుతుందా? నువ్వేమైనా బయటికి వచ్చి ఏమన్నా ఉద్ధరించే వర్క్ ఏమన్నా పెట్టుకున్నావా, లేకపోతే సమాజ సేవ ఏమన్నా చేస్తున్నావా? చెయ్యి, అది నీ ఇష్టం, నీ లైఫ్. బట్ నెగిటివ్ పెట్టడమే నీ జన్మన. ఇంకా నువ్వు పుట్టిందే ఇంతే. ఇంకా బయటి వాళ్ళ మీద పడేయడం, బయటి వాళ్ళ నాని సాటిస్ఫాక్షన్, ఇదేం సాటిస్ఫాక్షన్ రా బాబు నీకు? ఏమైనా ఒక పని చేసుకోవాలి, లేకపోతే ఇది చదవాలి, ఈ వర్క్ చేసుకోవాలి, ఇది చేసుకుంటేనే గడుస్తుంది, ఇది చేసుకుంటే మనం పెద్దగా అవుతాము, ఇది చేసుకుంటే మన పిల్లలకి మన పేరెంట్స్కి ఉపయోగం కలుగుతుంది అనే ఏ చిన్న మనిషివైతే, నువ్వు తినేది కడుపుకి అన్నమే అయితే, ఏ చిన్న ఆలోచన నీకున్నా ఇలాంటి ఒక తెలియని పర్సన్కి కామెంట్స్ పెట్టేటప్పుడు అరే ఇది మనకు అవసరం లేదు, మనకి చాలా పని ఉంది, మన కోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, నేను చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి అని అనుకునే మనిషి, అసలు సారీ నేను మనిషిని కూడా అనుకోవట్లేదు, అలాంటి వ్యక్తులే అయితే ఇలాంటి కామెంట్స్ పెట్టారు. ఇంతకు మించి దిగజారొచ్చు, మాట్లాడే రైట్స్ ఉన్నాయి, మాట్లాడతాడు. కాకపోతే మీకు మాకు తేడా ఉండదు కదా. కాకపోతే నేను మాత్రం ఖచ్చితంగా ఈ ఐడీస్కి నేను సైబర్కి అయితే కంప్లైంట్ చేస్తున్నాను. ఖచ్చితంగా విత్ ప్రూఫ్ తోటి నేను షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను. నిజంగా వాళ్ళకి కాల్స్ వస్తాయా రావా, బెదిరిస్తున్నానా లేదా అనేది మాత్రం క్లియర్గా నేనైతే 3 days ఆ 2 daysలలో మీకు ఖచ్చితంగా షార్ట్ అయితే రిలీజ్ చేస్తాను. అమ్మ బాబోయ్ ఇది తీసుకోరా, కంప్లైంట్ వెనక్కి తీసుకోరా అని నీ అంతలో నువ్వు నాకు కాల్ చేసిన దాకా నేను లిఫ్ట్ చేయను కదా, అప్పుడు దాకా నేను ఇలానే చేస్తాను. నువ్వు ఎంత నన్ను మానసికంగా, నా పిల్లలు కామెంట్స్ చదువుతున్నారు, నా పేరెంట్స్ చదువుతున్నారు, నా అత్త వాళ్ళు చదువుతున్నారు, అరే ఏం నొప్పి అవుతుందిరా బాబు నేను ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకుంటుంటే, నీకు అంత కష్టం ఏమవుతుంది? లోకం మీద నేను ఒక్కదాన్నే యూట్యూబర్ ఉన్నానా? లోకం మీద నా మొగన్ ఒక్కడికే జాబ్ ఉందా? జాబ్ ఉన్న వాళ్ళు వైఫ్లో ఎవరు పని చేసుకోవట్లేరా? ఖచ్చితంగా మీకు కాల్స్ వస్తుందండి. ఈ నెంబర్స్కి అయితే ఇది నేను బెదిరించడానికి అస్సలు కాదు, విత్ ప్రూఫ్తో సహా నేను షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను, నిజంగా రిలీజ్ చేస్తాను. ఈ వీడియో మీకు చాలా వరకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి. రియాక్ట్ అవ్వకపోతే మరి ఆ కామెంట్స్ నేను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఏ కామెంట్స్ నేను తీసుకోను, రాని ఎన్నిసార్లు వస్తుంది ఐడి, కొట్టుకొని వాడే వెళ్ళిపోతాడని చాలాసార్లు వదిలేసిన. కాకపోతే మీరు దాన్ని ఇంకా 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 అలుసుగా తీసుకున్నారు. ఫస్ట్ ఈ ప్రవీణ్ గౌడ్ సాయి శశిర మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకు సాయి సహస్ర ఖచ్చితంగా మీకు కాల్ రాకపోతే చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నన్ను నెగిటివ్గా పెట్టిన వాళ్ళని మాత్రమే నేను రియాక్ట్ అయ్యింది. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. హర్ట్ చేసి ఉంటే సారీ. సపోర్ట్ చేసిన వాళ్ళకి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను చేసింది, నేను రియాక్ట్ అయింది కరెక్టా కాదా అనేసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కామెంట్ పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.